హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా చేసుకునే కొన్ని ప్రసాదాలని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను వడపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి. దానికోసం ఇక్కడ మనం పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్ళను వంపేసి మన నైవేద్యం పెడుతున్న బౌల్లోకి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలని వేసుకోవాలి. తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మామిడికాయని తురిమి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వడపప్పు ప్రసాదం రెడీ. ఇంకా నైవేద్యం పెట్టేటప్పుడు దీనిపైన ఒక తులసాకుని పెట్టి శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వడపప్పు ప్రసాదం రెడీ. తర్వాత నెక్స్ట్ ప్రసాదం రెసిపీ ఏంటో చూసేద్దాం. శ్రీరామనవమి రోజు చేసుకునే పానకం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఒక బౌల్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని తర్వాత ఇందులోకి సన్నగా తురుముకున్న బెల్లం తురుముని ఇందులోకి వేసుకోవాలి. ఈ స్వీట్నెస్ కి తగ్గట్టుగా వేసుకోండి. బెల్లం తురుమును వేసుకున్న తర్వాత ఒకసారి బెల్లము ఈ నీళ్ళల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి మనము కొంచెం యాలకుల పొడిని వేసుకుంటున్నాను. లేకపోతే మీ దగ్గర యాలకులు ఉన్నట్లయితే దంచి వేసుకోండి. తర్వాత మిరియాలు, ఒక 4 మిరియాలని ఈ విధంగా దంచి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెంగా మిరియాల పొడిని ఇందులోకి వేసుకోవాలి. ఎక్కువగా మిరియాలు వేసుకుంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని మిరియాల పొడిని వేసుకోండి. మిరియాల పొడిని వేసుకొని బాగా మళ్ళీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. యాలకుల పొడి, మిరియాల పొడి, బెల్లము ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని తర్వాత ఫైనల్ గా ఇందులోకి పచ్చకర్పూరంని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవడమే. పచ్చకర్పూరం అంటే దేవుడికి పెట్టే పచ్చకర్పూరం కాదండి, స్వీట్స్ లో వేసుకునే పచ్చకర్పూరంని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్ని వేసుకొని అన్ని దేవుడికి సమర్పించేటప్పుడు తులసాకును వేసి నైవేద్యంగా సమర్పించడమే. తర్వాత నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. తర్వాత ఇప్పుడు నేను చలివిడిని ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ నేను పచ్చి బియ్య పిండిని తీసుకుంటున్నాను. లేదా మీరు బియ్యాన్ని నానబెట్టుకొని పిండిని చేసుకొని తడి బియ్య పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి బెల్లం తురుము, ఇలాచీ పౌడర్ని వేసుకొని అంటే యాలకుల పొడిని కూడా వేసుకొని నీళ్ళని కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, సింపుల్ గా చలివిడి ప్రసాదం కూడా రెడీ. అండ్ ఫైనల్ గా దీనిపైన ఈ విధంగా కొబ్బరి ముక్కను పెట్టేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు తులసి తీర్థాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది దేవుడికి మనం నైవేద్యంగా ఏమీ కాదు, టెంపుల్స్ లో పెట్టేటప్పుడు మనకి తీర్థం ఇచ్చేటప్పుడు తులసి తీర్థాన్ని ఇస్తారు కాబట్టి తులసి తీర్థాన్ని చెప్తున్నాను. నీళ్ళలోకి తులసాకుల్ని బాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం మిరియాల పొడి, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం యాలకుల పొడి ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టి మీరు వచ్చిన భక్తులకి ఇలా తులసి తీర్థం ఇవ్వడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన తులసి తీర్థం రెడీ. ఎంతో హెల్తీ కూడా కదా. సో మీరు కూడా ఈ 4 ప్రసాదం రెసిపీస్ని రేపు శ్రీరామనవమికి ప్రిపేర్ చేయండి. తప్పకుండా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.